శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతంలో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు పైకి ఎత్తి ఉంచి ఇంద్రుడు కోపంతో కురిపించిన కుండపోత వర్షానికి ప్రభావితులైన ప్రజలను, ఆవులను, గోవులను ఆ పర్వతం క్రిందికి తెచ్చి వాటికి ఆశ్రయం ఇచ్చి రక్షించాడు. కృష్ణ పరమాత్మ ప్రతిరోజు 8 పర్యాయములు ఆహారం భుజించేవాడట. యశోదమాత కూడా ఆయనకు ఆహారము 8 పదార్థాలతో తయారు చేసి పెట్టేదని చెబుతారు. అందుకని ఇంద్రుడు ఆ విషయం తెలుసుకుని తన కారణముగా 7 రోజుల పాటు నిరాహారంగా ఉన్న కృష్ణ పరమాత్మకు 7x8 56 పదార్థాలను తయారు చేసి కృష్ణ పరమాత్మకు నైవేద్యం పెడతాడు. తదుపరి ప్రజలందరూ కూడా ఈ కృష్ణాష్టమి జన్మ రోజున కృష్ణుడికి 56 రకాల పిండి వంటలు సమర్పించి కృష్ణుని సేవిస్తూ ఉండడం ఒక సంప్రదాయంగా మారింది. ఇట్లా 56 రకాల పిండి వంటలు కృష్ణుడికి కృష్ణాష్టమి రోజున సమర్పించడాన్ని చెప్పన్ భోగ్ అని పిలుస్తారు. ఈ రోజుల్లో 56 పదార్థాలని తమ ఇంట్లో తయారు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకని మీకోసమే స్వీట్స్ జూట్ వారు తయారు చేసిన ఏకతాళి చెప్పన్ భోగ్ మీరు తీసుకుని వెళ్ళి కృష్ణ పరమాత్మను సమర్పించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. కృష్ణ కృష్ణ